హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెజెంట్ అయితే మనమైతే ఎరారం విలేజ్లో అయితే ఉన్నాము. మా బావాల విలేజ్ అన్నమాట ఇది. ఇక మన బావాల ఊరు. ఇక్కడ చూడండి ఎట్లుందో పెంకటిల్లు. మొత్తం క్లైమేట్ అనేది ఎండ కొడుతుంది. మా ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంత ఎండ కొడుతుందో. ఈడైతే మనకైతే వడ్లయితే ఆరబెట్టిరు, ఎండకైతే వేసిరు. ఇల్లు వచ్చేసి మనకు 2003లో అయితే కట్టిరు ఇల్లు. మా బాలు అయితే పొద్దున పూట కళ్ళు తాగుతురు. పొద్దున పూట పొద్దున పూట ఇలా శనివారం బా చికెన్ అవన్నీ మనకు నడవదు. ఇగో కారం ఉందా బా? ఈ మిర్చి తిన్నామనుకో హైదరాబాద్ మిర్చి మర్చిపోతాము. అంటే మొత్తం ఫుల్ స్పైసీ ఉంది మిర్చి. ఇల్లు చూడండి ఎట్లుందో మొత్తము. క్లైమేట్ చాలా బాగుంది. ఇక మా అక్క వాళ్ళు ఉరికిపోతురు. యూట్యూబ్ లో పెడతామని చెప్పేసి పొద్దున ఇద్దాం వీడియో అని చెప్పింది మా అక్క, కానీ వెళ్ళిపోతుంది. పెడతాను చూడు కావాలంటే. మన బండి అయితే ఇక్కడ ఎండకు పార్క్ చేసినాము. ఇక్కడ క్లైమేట్ చూడండి ఫుల్ హాట్ ఉంది అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి అంటే ఇల్లు వచ్చేసి 2003లో అయితే కట్టిరు. మన కిచెన్ అయితే చూద్దాము. విలేజ్ కిచెన్ ఇది కట్టెల పొయ్యి. ఈడికెళ్ళి పొగ బయటికి పోతుంది. మా అక్క పులిహోర చేస్తుంది. నిన్న ఎవరు తినలే రాత్రి అన్నము. పులిహోర చేస్తుంది. ఇగో ఈమె లచ్చవ్వ అంట, మొత్తం ఫేమస్ ఈడ. లచ్చమ్మ, నువ్వు స్మార్ట్ ఉన్నావు. నువ్వు సిటీలో అందరు నేను చూసి ఇప్పుడు పడిపోతారు, నేను పెళ్లి చేసుకుంటా అంటారు. నీ కటింగ్ చాలా బాగుంది. కరెంట్ పోయింది, అందుకోసమే చీకట్లో వీడియో ఎక్కడ వచ్చిందంట మా బావకి. బా ఏం చెప్తాం అలా కళ్ళు తాగమంటావా? బా పొద్దున పుట్ట ఒక 3 బాటిల్ వేసిండు. పొద్దున్న లేచి లోపల తాగుతుర్రా. మా పెద్దమ్మ కూరగాయలు ఏడుతుంది. ఈడ కరెంట్ ఊర్లోకి వచ్చినాం కానీ కరెంట్ పోయింది. ఈ కరెంట్ పోయిందేదో కానీ మొత్తం మేమైతే ఇగో చెడ్డీలు వేసుకొని అయితే ఉంటున్నాము. ఉబ్బరంకి అయితే ఉండలేకపోతున్నాం. ఈడ రాత్రి మంచిగా వండుకున్నాం, బయట వండుకున్నాం. అందుకే బాయిలర్ కోడి అంటారు మనని. వీళ్ళకి చెంటలే ఆడతలేవు. ఇది నాటుకోడి. నాటుకోడి నాటుకోడి అంటే ఇది బాయిలర్ కోడి కాదు. గుడాలు చేపిస్తాం బా. గుడాలు కానీ ఫుల్ హాట్ ఉంది చూడండి క్లైమేట్ అయితే. ఫుల్ అంటే ఫుల్. ఈ స్టోర్ రూమ్ అన్నమాట. ఇంత పెద్ద ఉంది. ఈడైతే ఊరవిష్కలు తిరుగుతున్నాయి. కానీ బల్లిలకైతే ఈడ మొత్తం స్టోర్ రూమ్ అన్నమాట. విలేజ్ స్టోర్ రూమ్. విలేజ్ స్టోర్ రూమ్. ఇది ఇండియన్ బాత్ టబ్ అన్నమాట. ఇండియన్ బాత్ టబ్ మా వాళ్ళు ఇప్పుడు స్నానం చేస్తారు. స్నానం చేసినా ఇలా స్నానం చేస్తారు అన్నమాట. ఇది ఇండియన్ బాత్ టబ్. క్లైమేట్ అయితే చెప్పలేము, అంత ఎండ కొడుతుంది. రాత్రి అయితే దాని మీద వండుకున్నాం. ఇక బొర్రతో కిందికి వస్తుండే. బాబా ఎండ అయితే మస్తు కొడుతుందిరా బాబు. ఈ ఇల్లుని చూసే ఫిదా అయిపోయినాం మేమైతే. గాలి ఫుల్ వస్తుంది. ఎంజాయ్ చేయాలండి. ఎరికి రావాలా? పొద్దున పూట గట్టి వినిపిస్తుంది. ఆయన
ఎటు పోయినా ఈదులన్నీ తిరగచ్చు. నిజాం సాగర్ మొత్తం తిరిగి రావచ్చు. మీ అత్తమ్మ చూపెట్టిన చూడే మనం నీ చూడు ఇక్కడ చూడు ఎట్లా మాట్లాడుతున్నాను మీద ఇద్దరు వాళ్ళు ఉన్న దాంట్లో కూర్చుని మాట్లాడుతున్నావు. ఏడా ట్రైన్లోనా? ట్రైన్ అదేమదు ట్రైన్ కాదు నా ట్రైన్ లో ఒకసారి వచ్చినాము. ఒకసారి గుడి ఉన్నట్టుంది అది. కొని కూర్చున్న కొంతమంది నడిచేస్తారు. మొన్నది శబరి గుడికాడి పోదాంపా. ఇప్పుడు కళ్ళు తాగిరు కదా. సండే రోజు ఎండ కరెంట్ అయితే పోయింది కదా, అందుకోసం అయితే ఈ ఒడ్లు అన్నమాట. ఒడ్ల మీద అయితే వండుకున్నాం వేప చెట్టు కాడ. ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది. అందుకోసమే ఇక మా ఇషమ్మ వస్తుంది. ఇషమ్మ జల్లిరా హాయ్ చెప్పు. బావురా అందరూ అని చెప్పు. చెప్పు ఏసీ లెక్క మా ఊరు ఇది చెప్పు. వేసమ్మ మాట్లాడు. సిగ్గుపడుతుంది వేసమ్మ. మెల్లగా జాడుతూ కింద పడుతుందా ఇక్కడ ఇక్కడ వేసమ్మ చెప్పు. అందరు ఎట్లుంది ఊరికి వచ్చినావు? మా ఊళ్ళో అయితే మా బావ అయితే ఊరికి పంపించేస్తాడు హాలిడేస్ కాగానే. ఎందుకంటే విలేజ్లో ఉండాలా పోరోలు అని చెప్పేసి అంటాడు మా బావ ఎప్పుడు. సిటీలో యశమ్మ ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఏమే తిన్నావానే నువ్వు ఒకసారి చెప్పు. ఇక్కడ రా జల్దీ రా. ఇక్కడ రా మాట్లాడు. ఏమే తిన్నావానే అను అన్న యశమ్మ. మా యశమ్మ ఇట్లనే మాట్లాడుతుంది. వాళ్ళు అయితే మేఘాలతో ఆడుతుర్రు. ఇక భయపడుతుంది అది. 30 days పిల్ల అన్నమాట మేఘ. చూడండి ఎంత బాగుంది విలేజ్ లా. ఇక అక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్ ఉందా ఇది. తినాలనిపిస్తుందా? తింటా. నిమ్మకాయ ఆకులు తినదురా నువ్వు. నిమ్మకాయ ఆకులు పెడతావు. షార్ట్స్ గాయ్స్, ప్రెజెంట్ అయితే మేము వచ్చినాం కదా. మేము వచ్చినప్పటి నుంచి అయితే కరెంట్ అయితే పోతుంది. ఇప్పుడే స్నానం అయితే వేసినాము. టైం వచ్చి 5 అవుతుంది అనమాట. ఇప్పుడు మేము బావ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. తాండూరులో అయితే ఉంది. రేపు ఫంక్షన్ ఉంది. క్లైమేట్ అయితే ఉంది బాగానే. కానీ ఇప్పుడైతే పొద్దునైతే ఫుల్ చెమటలు అయితే కొట్టినాయి. చాలా అంటే చాలా అదైతే ఉండే వేడైతే. ఇప్పుడు మేము అందుకోసమే స్నానం చేసుకొని జర కూల్ అయింది. వీడైతే ఫుల్ అంటే మొత్తం పాతకాలం ఎట్లుందో అట్లయితుంది. మీకు చూపిస్తా వీడియోలలో అయితే. ఇక విలేజ్ అంటే విలేజ్ అయితే చాలా ఓల్డ్ విలేజ్ ఉంది. వీడైతే కరెంట్ స్ట్రీట్ లైట్లు లేవు, ఇంకా బల్బులే ఉంది. ఇంకా తెలంగాణ డెవలప్ కావాలన్నమాట. మొత్తంగా అయితే నిన్నైతే పప్పాయ అయితే తిన్నాము. నిన్న మేమైతే పప్పాయ అయితే తిన్నాము. ఇక బాగా కారు అడిగిండు. ఇక కారు అడిగి మేమైతే పోతాం. ఆ విరాట్ గాడు అయితే, అరే విరాట్ గారిని చూపిస్తా. ఆడైతే కోళ్ళని పడుతుండు. మొత్తం కోళ్ళనే కోళ్ళని పడుతుండు. అగో మా యశమ్మ కూడా అయితే మొత్తం కోళ్ళని పడుతుంది. కోళ్ళు ఇదే ఉంది మొత్తం. ఈడ వేడైతే చాలా అవుతుంది. వేడైతే టూ మచ్ ఉంది వేడి. ఇది బావాళ్ళ ఇల్లు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము, మా వదిన వాళ్ళ ఇంటికి. ఆడ రేపు ఫంక్షన్ ఉందన్నమాట, పంచల ఫంక్షన్. ఇక అది అటెండ్ చేసుకొని మనమైతే హైదరాబాద్కి అయితే పోతాము. మీకు చెప్పలే కదా, హైదరాబాద్ నుంచి మనమైతే ఎగ్జాక్ట్ 140 kilometers అయితే వచ్చినాము. నా బండి మీద అయితే 140 kilometers అయితే వచ్చినాము. ఇక మేమైతే బాలనగర్ నుంచి అంటే జేజురుగుట్ట నుంచి అయితే స్టార్ట్ అయినాము. 130 అయితే వచ్చింది మా ఇంటికి. చూసుకుంటే ఇంకెక్కువ ఉంటుంది. ఇక మా బావ స్నానం చేసుకుండు. ఎట్టుంది బా? పొద్దున్న నుంచి అయితే స్నానం చేయలే.
ఇప్పుడు జర కూల్ అయిన తర్వాత అయితే ఇష్టం, ఎందుకంటే మొత్తం ఉబ్బరంతోనైతే తడిసిపోతున్నాం అన్నమాట. మీకు చెప్పినాను కదా, ఆల్మోస్ట్ ఇది ఓల్డ్ అంటే చాలా ఓల్డ్ విలేజ్ ఉంది. ఇక్కడ అన్ని పిట్టలు మొత్తం మన ఒక ఓల్డ్ ఏజ్ మనకైతే వెళ్ళిపోయినట్టు అయితే అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఎండబెట్టిరు. ఇక్కడ మాయిశ్చరైజ్ తర్వాత సంచులు అయితే నింపుతారు వడ్లు. ఇక వడ్లు పోయి బియ్యం అయితే పట్టిస్తారనమాట. దాని ప్రాసెస్ కోసం దీన్ని అయితే ఎండబెడతారు. ఎండబెట్టేసి మనమైతే ఈడికెళ్ళి సంచులను నింపుకొని అమ్ముతారు అనమాట హైదరాబాద్లో. ఇప్పుడైతే మనం ఫుల్ అయితే స్నానం చేసుకున్నాం కదా, కొంచెం అయితే ఎనర్జీ అయితే వచ్చింది కంపేర్ టు పొద్దున చూసుకుంటే. రిలాక్స్ బాగా చెప్తుంది కదా, రిలాక్సేషన్. రాత్రి అయితే దాని మీద అయితే వండుకున్నాం, మీకు చూపిస్తా. ఇగో బ్లాక్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే వండుకున్నాము. ఫుల్ భయం వేసింది. నెక్స్ట్ డేనే పాములు వచ్చినాయి. మా బాల తమ్ముడు చూపిస్తుండు పాములు కొట్లాడుతున్నాయి అని చెప్పేసి. ఇంకా రాత్రి వచ్చి షార్ట్లు ఉండే, మాకు షార్ట్ల జ్వరలే. ఏమంటావా, కప్పలు ఫ్లయింగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్లయింగ్ ఫ్రాక్స్ అంటే ఎవరు తెలియదు ఫ్లయింగ్ ఫ్రాక్స్. అది నార్మల్గా ఏంటంటే అది మనము సజ్జల మీద బిల్డింగ్ మీద కూడా ఎక్కి కూర్చుండిపోతాయి అనమాట. దాన్ని ఫ్లయింగ్ ఫ్రాక్స్ అంటారు. మన సిటీలో ఉండవు, నార్మల్ ఫ్రాక్స్ ఉంటాయి. ఇక్కడ అవి హై జంప్ చేస్తాయి అనమాట ఫ్లయింగ్ ఫ్రాక్స్. అట్లా అవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇగో మా వాళ్ళు అయితే ఎట్లా కూర్చురు చూడుర్రి. కోళ్ళని ఇగో ఇక్కడైతే ఏంటి తిన్నావానే? తిన్నావా నువ్వు కూడా తిన్నావా? గైస్ ఇగో బర్రె అయితే పాలిస్తలేదు. బర్రె పాలిస్తలేదు. ఇగో ఒకసారి మళ్ళీ అది బర్రె దగ్గర పోయి ఇగో చూడండి. అట్లా ఇయ్యదు బా బర్రె. అన్నం ఉంది ఆడ. బర్రె పాలిస్తలేదు. బావాల తమ్ముడు వచ్చిండు పిండుతా అని చెప్పి, అన్నం పెట్టి పిండుతాడంట. మా బావ ట్రై చేస్తుండు. అగో అక్క బావ విండుతుండు. బావ విండుతుండు. డాడీ మొన్న మా బావ కొత్త కొత్త ప్రయత్నాలు చేయొద్దు. అది దంతుంది బర్రె. మార్నింగ్ 7 అవుతుంది టైము. ఎండ అయితే చంపేస్తుండు. బాబా ఏయ్ భయపట్టిస్తే పాలిస్తుంది అని చెప్తుండ్రు. జిలా కొడుతుంది. ఇప్పుడు కండిషన్ చూడండి ఎట్లా అయిపోయింది ఫేస్ కండిషన్. ఇవాడేమో మచ్చబడ్డది. ఇక హైదరాబాద్ పోయినాక చూడాలి చెమటకైందా మళ్ళీ దేనికైందా అర్థమైతే లేదు. కోళ్ళు అయితే బాగున్నాయి, నాటుకోళ్ళు. ఇక్కడ మొన్న కోసినాం నాటుకోళ్ళు. ఆ బావాలదే కోడి కోసినాం మొన్న. అయితే మొన్ననే కోసినాము, అంటే ఫ్రైడే కోసినాము. రాత్రి తిన్నాము, ఇక కొంచెమే తిన్నాం. మళ్ళీ శనివారం తిన్నాము. ఇగో ఈరోజు సండే అయితే తలియాలన్నమాట. సండే మటన్ తలిగిస్తామంటుండు. మీ అన్న వచ్చిండు.
నేను చెప్పలే కొంచెం సేమ్ ఉన్న నువ్వు జుట్టు కట్ చేసినావు అని నేను గుర్తుపట్టలే. అంతే అంటావు. ఆడికి వచ్చినాక వాళ్ళ ఇంటికి వచ్చినా అంటే వచ్చినా అని అన్నాడు. మేము మళ్ళీ మీ వైఫ్ అంటే కాదు మా అన్న వాళ్ళ వైఫ్ అంటాడు. అంటే ఫ్రైడే రోజు అయితే వచ్చినాము. ఫ్రైడే నుంచి మేమైతే ఇప్పుడు మండే రోజు అయితే రిటర్న్ అవుతున్నాము హైదరాబాద్కి. రిటర్న్ అయ్యేటప్పుడు మేమైతే ఏడుపాయల టెంపుల్ అయితే వీడియో అయితే తీసినాను, అది కూడా అయితే చూడండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.